మీ పేరేంటి? శ్రీనివాస వరలక్ష్మి స్టీఫెన్ అదే స్టీఫెన్ కోసం సెకండ్ క్లాస్ స్టీఫెన్ అదే స్టీఫెన్ श्रीमत् श्री भद्राचल क्षेत्र गौतमी वीरवासिनम आश्रिता दातारं आंजनेयं नमाम्यहम् लक्ष्मी चरण कृष्ण दिवी विदर्श చేయబట్టండి మీరు చేయబట్టండి ఇప్పుడు తాగించాం
श्रीमते रामानुजाय नमः। श्रीरामाय नमः। श्रीमद्भद्राचलक्षेत्र गौतमी तीरवासमासदाभैराचारम् आञ्जनेयं नमाम्यहं। भद्राचल रामचन्द्रचरणध्यानविघ्नत्रात्मकं धीरं प्राङ्मुखमास्थितं हरिवरं गोदावरीतीरकं भक्तावनदीक्षिताभयगतपाणिद्वयालङ्कृतं वन्दे अभयाञ्जनेयमनिशं सर्वार्थसिद्धिप्रदं। ప్రియ భగవద్బంధువులారా, ముందుగా మనందరం కూడా కలిసి ఎంతో వేడుకగా చేసుకునేటువంటి, ప్రపంచవ్యాప్తంగా వేడుకగా చేసుకునేటువంటి సీతారాముల కళ్యాణం, శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి రోజు అందరికీ కూడాను భద్రాద్రి క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి యొక్క వైకుంఠ రామచంద్రమూర్తి అనుగ్రహం కలగాలి. అనుగ్రహం ద్వారా మనకు సర్వత్రా దిగ్విజయంగా ఉండాలని కోరుకుంటూ అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్యమంగళాశాసనాలు ఉండుగాక. రేపు క్రోధినామ సంవత్సర చైత్రశుద్ధ నవమి, శ్రీరామనవమి మహోత్సవం. చైత్రశుద్ధ పాడ్యమి నుంచి ఆరంభంగా వసంతపక్ష తిరుకళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. విశేషంగా లోక కళ్యాణార్థమై ఉద్భవించినటువంటి యొక్క రామచంద్రమూర్తి మానవుడిగా, మానవుల మధ్యలో ఒక రాజుగా సాంప్రదాయాన్ని, ధర్మాన్ని కాపాడే క్రమంలో అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొని అర్ధాంగిని కోల్పోయి చివరికి ఆ రోజు ఉన్నటువంటి సమాజాన్ని అంతటా కూడా సంఘటితం చేసి వానరరాజైనటువంటి సుగ్రీవుని యొక్క సహాయంతో, ఆంజనేయ స్వామి యొక్క భక్తితో, విశ్వాసంతో సీతామ్మవారిని కనుక్కొని లంకకు వెళ్ళి రావణాసురుడి మీద, ఆ రోజు సమాజానికి కంటకుడైనటువంటి యొక్క రావణాసురుడిని సంహరించి లోక కళ్యాణాన్ని చేకూర్చిన వాడు రామచంద్రమూర్తి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి యొక్క మన భద్రాచల క్షేత్రం ఎంతో ప్రాశస్త్యమైంది. దాదాపు రామచంద్రమూర్తి, సీతామ్మవారు లక్ష్మణ సమేతంగా 1 సంవత్సర కాలం పర్ణశాలలో ఉన్నట్టుగా మనకు రామాయణం ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత సీతామ్మవారిని రావణాసురుడు ఇక్కడి నుంచి అపహరించడం, సీతామ్మవారి జాడకై వాళ్ళు వెతుకుతూ వెళ్ళడం, ఇది మనకు చరిత్ర జరిగింది ఇక్కడ రామచంద్రమూర్తి. తర్వాత భద్రమహర్షి అయినటువంటి యొక్క పర్వతరాజు రామచంద్రమూర్తిని దర్శనార్థమై తపస్సు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయగా అవతార పరిసమాప్తి తర్వాత కూడాను సాక్షాత్తు వైకుంఠం నుంచి చతుర్భుజుడిగా భద్రాచల క్షేత్రానికి వచ్చినటువంటి వాడే ఈ రోజు వరకు మనందరినీ అనుగ్రహిస్తున్నాడు. అటువంటి యొక్క దివ్యమూర్తి, అటువంటి యొక్క అపార కరుణామూర్తి అయినటువంటి రామచంద్రుడి కళ్యాణం లేదు. రాముడి కళ్యాణం అంటే ప్రపంచానికి కళ్యాణం, లోకానంతరికీ కూడా కళ్యాణం. ప్రస్తుతం సమాజంలో ఉన్న అశాంతి, అనారోగ్యం, అధర్మం అన్నీ కూడా పోయి సమాజం అంతా కూడాను చక్కటి ధర్మాచరణలో నిమగ్నమై అందరికీ కూడాను చక్కటి ఆరోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలన్నీ కూడాను అందాలని నిత్యం కూడా రామచంద్రుని వేడుకుంటున్నాం. అర్చనామూర్తిగా మనందరి యొక్క వేడుకోలు ఆయన గ్రహిస్తూ ఉన్నాడు కనుక ఈ కళ్యాణం లోక కళ్యాణం అంటారు పెద్దవాడు. రాముడి కళ్యాణం లోక కళ్యాణం కనుక మనందరం కూడాను ప్రత్యక్షంగా రామ కళ్యాణాన్ని చూద్దాం, రాలేనటువంటి వాళ్ళు పరోక్షంగా చూద్దాము. ప్రతి గ్రామంలో, ప్రతి పండగకు, ప్రతి పేట, ప్రతి వాడలో కూడా రామ కళ్యాణం చేస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇంత గొప్ప మహనీయుడు, ఆదర్శమూర్తి, అపార కరుణామూర్తి అయినటువంటి రామచంద్రుడి కళ్యాణం మనందరం కూడా చేద్దాం, చేయిద్దాం, దర్శిద్దాం, దర్శింపజేద్దాం. చెప్పండి సార్, నీ పేరా? మీ పేరు వెంకటేశ్వర మహేశ్వర. నీ పేరు తల్లి? వెంకటరమణ మహేశ్వర. శ్రీరామ్ రాజకుమార్ మహేశ్వర. సహకుటుంబ కూర్చో సహకుటుంబ సభాంశ శ్రీనివాస మహేశ్వర. శ్రీలక్ష్మీ సీత కూర్చోండి. కవర్ది
శివభద్రమాలస్య కమలం श्री भाष्यकार श्री जय पूर्णाय नमस्ते श्री भाष्यकार समदेशिका श्री शैल पूर्णाय नमस्ते ప్రాక్టీస్ పెట్టాను.